అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ కనకదుర్గమ్మ అంటూ భక్తజనం ఆర్తిగా ప్రార్థించే అమ్మవారు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 12 వరకు దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇంద్రకీలాద్రి కొండను విద్యుత్ కాంతులతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. విద్యుత్ కాంతుల నడుమ అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండ రంగురంగుల వెలుగులతో శోభయామానంగా వెలిగిపోతుంది. రెండో రోజు గాయత్రీదేవి రూపం గురించి అర్చకులు వివరించారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీలధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని, గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుందని అర్చకులు చెబుతున్నారు. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా పేర్కొన్నారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది. గాయత్రిమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి అనంతమైనటువంటి బ్రహ్మదేవ స్వరూపం. ఆ గాయత్రి ఉపాసనకి మహర్షులందరూ కూడా మహర్షులై వాళ్ళందరూ కూడా లోక కళ్యాణాన్ని అనుగ్రహించగలుగుతున్నారు. అటువంటి మహర్షులను ప్రతి సంవత్సరము కూడా పర్వపర్వంలో జీవించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ మహర్షులు జగత్పూజ్యులైనారు గాయత్రిని ఉపాసన చేసి. ఆ గాయత్రీదేవి యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందంటే 5 ముఖాలతో ఉంటుంది అమ్మవారు. ప్రతి ముఖమునందు 3 నేత్రములు ఉంటాయి. శిరస్సున చంద్రకళను ధరించి ఉంటుంది. గాయత్రి స్వరూపాన్ని కనుక మనం దర్శించినట్లయితే ఆ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి దశహస్తముల్లో ఉన్నటువంటి ఆయుధాలు, ఆభరణాలు, వాటిని మనం పరిశీలించినట్లయితే త్రిమూర్తి స్వరూపంగా, త్రిశక్తి స్వరూపంగా గాయత్రి మనకు గుర్తిస్తుంది. కాబట్టి ఈ గాయత్రి వేదమాత.